జిల్లా పోలీసు కార్యాలయం మహబూబ్ నగర్ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినరేషన్ ప్రక్రియ ద్వారా సుమారు రూ. 83,12,250 విలువ గల 183 కిలోల 490 గ్రాముల గంజాయి మరియు 3 కేజీల 725 గ్రాముల అల్ఫాజోలం దహనం. జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ గారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన 5 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి 183 కిలోల 490 గ్రాముల గంజాయి మరియు 3 కేజీల 725 గ్రాముల అల్ఫాజోలంలను ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ షాపూర్ గ్రామం, కిలాఘనపూర్ మండలం, వనపర్తి జిల్లా నందు గల కామన్ బయో మెడికల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ CBMWTF రన్ బై MS స్వేటన్స్ మరియు కంపెనీ నందు ఈ రోజు దహనం చేయడం జరిగిందని, దహనం చేసిన గంజాయి విలువ రూపాయలు 83,12,250 ఉంటుందని జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ గా జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ గారు మరియు కమిటీ సభ్యులుగా అదనపు ఎస్పీ రాములు, మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు గారు ఉండడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఎన్డీపీఎస్ యాక్ట్లోని నియమనిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదు చేయనడిన 5 కేసులలో నిల్వ ఉన్న గంజాయి మరియు అల్ఫాజోలంని దహనం చేయడం జరిగిందని తెలియజేశారు. కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయి సాగు మరియు అల్ఫాజోల్ విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసుల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను సాగు చేసినా, రవాణా చేసినా, అమ్మినా, సేవించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. షాపూర్ గ్రామం, కిలాఘనపూర్ మండలం, వనపర్తి జిల్లాలో గంజాయి దహన కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్పీ డీఎస్పీ రమణారెడ్డి, మహబూబ్ నగర్ 1 టౌన్ సిఐ అప్పయ్య, మహబూబ్ నగర్ రూరల్ ఎస్ఐ మరియు బూత్పూర్ ఎస్ఐ పాల్గొన్నారు.